హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే అసలు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేస్తే బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉంటుంది, అసలు షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే అసలు షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ హోల్ ఎంత పెట్టాలి, కార్నర్లో ఎంత పెట్టాలి, అసలు ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్, చెస్ట్ 35, వేస్ట్ 29, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 7.5, 7.75, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5, నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. ఇవి మెజర్మెంట్స్ అనమాట. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలి ఫార్ములాతో క్లియర్గా చెప్తానండి. ఓకేనా. చూడండి, లెంత్ వచ్చేసరికి 14 ఇంచులు అంటే దానికి 30 ఇంచు కలపండి. అంటే కింద చూడండి ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, 14 ఇంచులకి 30 ఇంచు కలపండి అంటే పావుదొక్కు 15 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకోవాలి. కొంచెం దూరంలో మళ్ళీ పావుదొక్కు 15 ఇంచులు మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇలా డ్రా చేసుకుంటే ఏంటంటే షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే ఏంటంటే మనకు అటు ఇటుగా వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఉండాలి. అంటే షోల్డర్ ఎంత పెట్టాలంటే చూడండి, షోల్డర్ వచ్చేసరికి 5.30 పెడుతున్నాను. ఓకేనా. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6 ఇంచులు పెడుతున్నాను. ఓకే, ఇలా పెడితే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, పావుదొక్కు 6 పెట్టి ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6 పెట్టి ఈ లైన్ చెస్ట్ లైన్. ఇప్పుడు చెస్ట్ 35 అంటే 1 పార్ట్ ఎంత, పావుదొక్కు 9, పావుదొక్కు 9 మార్క్ చేయండి, 1.5 ఖర్చుకు మార్క్ చేయండి. షోల్డర్ వచ్చేసరికి 5.30. ఓకే, ఒక లైన్ డ్రా చేయాలి. ఈ కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి, ఇలా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా లైన్ డ్రా చేసేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో మెజర్ చేయండి. ఓకేనా. ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ చూడండి, ఈ విధంగా చూస్తే పావుదొక్కు 8 వచ్చిందా, వెరీ గుడ్. ఇలా రావాలన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ప్రతిదీ కూడా ఒక మెజర్మెంట్ని ఫాలో అవ్వాలన్నమాట. అంతేకాని కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చెస్ట్ ఆర్మ్ హోల్ ఎలా ఉన్నాయి, ఆర్మ్ హోల్కి చెస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇలాంటివి చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ ఫార్ములాతో ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది, క్లారిటీతో ఉంటుంది. ఓకేనా. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి కానీ ఆఫ్లైన్ క్లాస్కి కానీ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఫుల్ క్లారిటీతో ఉంటుంది. ఇంకా ఏంటంటే మాకు ప్యాటర్న్స్ కావాలని అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళకు కూడా ప్యాటర్న్స్ అవైలబుల్గానే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అన్న టైలరింగ్ మెటీరియల్ ఏది కావాలన్నా మా షాప్లో అవైలబుల్గానే ఉంటుంది. ఓకేనా. చూడండి, ఇప్పుడు వేస్ట్ సైజ్ వచ్చేసరికి ఎంత, 29 అంటే 1 పార్ట్ ఎంత, 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇదనమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు 2.5 నెక్కిస్తాను. ఇంకెంత ఉంది మనకి, 3.5 ఉంది. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పొద్దు 2.5 షోల్డర్ పట్టి వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు నెక్క విడత వచ్చేసరికి 4.5 అంటున్నాం కాబట్టి కింద 1/2 ఇంచ్ తీస్తాను అంటే 4.5. నేను బకరం తీస్తాను. ఓకేనా. 2.5 పెట్టాం కాబట్టి 2.30 పెట్టేసేయండి ఇక్కడ. ఓకేనా. ఇలా తీసుకోవాలన్నమాట. బక్రమైనా మన వర్క్దైనా ఏదైనా కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదనమాట. చూడండి, ఇలా పెట్టేసి రౌండ్ ఈ విధంగా తీసేయండి. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ యాస్టీస్కి ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసి ఇలా కట్ చేసి ఇలా కట్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడ కాట్ పెట్టేసేయాలి. ఓకేనా. ఇక్కడ కాట్ పెట్టేసేయండి. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయాలి. ఓకే, సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కడే పడుతుంది. ఒకసారి చూడండి, పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి వదిలేస్తాను, కింద వచ్చేసరికి 1/4 ఇంచ్ అనమాట. ఇలా మార్క్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే ఈ విధంగా కాట్ పెట్టాలి. డాట్స్ అనేది ఇక్కడ వేయాలన్నమాట. ఓకేనా. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. ఇది ఎంతవరకు వేయొచ్చు అంటే 4 ఇంచెస్ వేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తెద్దాం. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇంకొక వైపు ఇలా డబుల్ వేసి మళ్ళీ డబుల్ వేయాలన్నమాట. 4 లేయర్స్ ఉండాలి. ఈ విధంగా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎల్ షేప్ స్కేల్ తీసుకొని చూడండి, ఇలా ఎల్ షేప్ స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా చెక్ చేసుకుని హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5 అన్నాం కాబట్టి 9.5 తీసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకేనా. 1 ఇంచ్ యాడ్ చేసి ఎంత, 10.5. ఓకే, చూడండి, 10.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేయండి. 10.5 చెస్ట్లో 10వ భాగం అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసరికి చెస్ట్లో 10వ భాగం పెడితే సరిపోయింది. అంటే 3.5 పెట్టండి. ఓకేనా. కొంచెం దూరంలో మళ్ళీ 10.5 మార్క్ చేయండి.
3.5 పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసరికి 2 లైన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత అంటున్నాం మనం? 7.5 అంటున్నాం. 7.5లో మనకి 1 ఇంచ్ తీసేస్తే అంత 6.5 ఇక్కడ పెట్టేసేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 వచ్చిందా లేదా చెక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూడాలి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5, ఇక్కడ 1.5 ఖర్చు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ కట్ చేసే విధానం ఇలాగనమాట. ఇక్కడికి వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఇది వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్ వేస్తే వస్తుంది అనమాట. ఎంత మార్క్ చేయాలి తెలియాలంటే. ఓకేనా? చూడండి, ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది. ఇప్పుడు ఆమ్ హోల్ మెజర్ చేస్తే మనకు వచ్చేసరికి 7.5 రావాలి. చూడండి, 1/2 ఇంచ్ వదిలేసి కొలిస్తే వచ్చింది. ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఈ విధంగా చూస్తే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట. ఇది 7.5. ఓకే, ఇలా రావాలి. ఇలా మార్కింగ్ మీద కట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ కార్డ్ పెట్టాలి. చంకలో కూడా ఇక్కడ కార్డ్ పెట్టాలి. హ్యాండ్ దగ్గర వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయాలి. ఓకేనా? ఇలా మీరు వీల్ మార్క్ చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్కి వచ్చేసరికి లోతు తీయాలి. ఓకే, ఇటైనా తీయొచ్చు. ఓకేనా? ఇటువైపు అయినా మీకు చెయ్యి వాటంని బట్టి ఇటు వీలుగా ఉంటే అటు తీసేయండి. నేను ఇటు తీస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇలా పెట్టాలి. దీన్ని వచ్చేసరికి స్కేల్ని ఇలా తిప్పండి, ఈజీగా ఉంటుంది. కార్డ్ పెట్టేశారు. ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది అనమాట. ఇలా పెడితే ఫ్రంట్ అని తెలుస్తుంది. ఇది రాంగ్ సైడ్ అంటే మనకి ఇది కూడా రాంగ్ సైడ్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా వేయాలి. ఓకేనా? ఇలా వేసి చూడండి, ఇలా వేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక గుండు పిన్ పెడితే కదలకుండా ఉంటుంది. ఓకేనా? చూడండి, 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చంకలో వచ్చేసరికి ఇది ఎలా ఉందో అలాగే వీల్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట దీనివల్ల. ఓకేనా? ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ పిన్ తీసేసి ఫ్రంట్ లెంత్ ఎలా మార్క్ చేయాలి అంటే చూడండి, ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 35, ఒక పార్ట్ అంటే 9.5 ఇంచులు. నేను ఏం చేస్తానంటే చూడండి, 8.5, 1.5, ఇక్కడికి వచ్చేసరికి 3 లేదా 3 కూడా పెట్టవచ్చు. ఇక్కడ కూడా అంతే, 8.5, 1.5, 3 మార్క్ చేస్తున్నాను. ఓకేనా? 13 ఇలా మార్క్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేయండి. ఇప్పుడు చెస్ట్ 35 అంటే 10వ భాగం 3.5. ఓకేనా? 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అంటే 4 మార్క్ చేయండి. ఇటు 1.5, ఇటు 1.5. అదే 4 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ట్రయాంగిల్ గీయండి. ఇలా వచ్చేసరికి ఇలా 2 లైన్స్ని కలపండి ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కలపండి. ఇప్పుడు చంకలో నుంచి డాట్ ఈ విధంగా వేయండి. ఓకేనా? ఇప్పుడు కింద నుంచి 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసి చూడండి, ఇలా చేసిన తర్వాత ఈ స్కేల్ని ఇలా పెట్టాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్లో. ఓకే, ఇదన్నమాట మార్కింగ్ చేసిన దాని మీద కట్ చేసేయాలి. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా కట్ చేసేయాలి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసేయాలి. ఓకేనా? ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కార్డ్స్ పెట్టాలి.
ఇలా చంకల లోతు కూడా తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మార్క్ చేయలేదు కదా, ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి 2.25 ఇంచులు పెట్టిన, పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 ఇంచులు. ఇలా రౌండ్ తీసేయాలి. ఇదనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఈ విధంగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత గ్యాప్ వచ్చింది, ఫ్రంట్ వచ్చేసరికి 13 ఇంచులు వచ్చింది, బ్యాక్ వచ్చేసరికి పావుదొక్కు 15 ఇంచులు వచ్చింది, అంటే పావుదొక్కు 2 ఇంచులు గ్యాప్ వచ్చింది. ఓకేనా, దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా, 3 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. చూడండి, 3 ఇంచులు ఇలా మార్క్ చేసి ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ చేసేయండి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి 29, అంటే 7.5, హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి పావుదొక్కు 8, 1.5 ఖర్చు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి పావుదొక్కు 4 దగ్గర 2.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా కట్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసరికి పావు ఇంచు కట్ చేసేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కాట్ పెట్టేయాలి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్. ఇప్పుడు ఇది తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, తీసుకుని ఎంత సమానంగా వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూసుకుని ఏమన్నా ఎక్స్ట్రా వచ్చింది సైడ్ జాయింట్ చేసినప్పుడు అనుకుంటే చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ వరకు మార్క్ చేయండి బ్యాక్ పార్ట్కి. ఓకే, మార్క్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకేనా, 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ పెట్టేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.